హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. సూర్యకుమార్ యాదవ్ మార్చ్ 2021 ఇంగ్లాండ్పై తన డెబ్యూ చేశాడు. ఫస్ట్ బాల్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో 6 కొట్టాడు. అతను ఎదుర్కొన్న మొదటి బంతిని ఆ తర్వాత అతను వెనుతిరిగి చూడలేదు. అతను 2022 అలాగే 2023లో వరల్డ్ నెంబర్ 1 టీ20 ర్యాంకింగ్లో నెంబర్ 1 ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి వెనుతిరిగి చూడని అతను 164 స్ట్రైక్ రేట్తో 2670 రన్స్ చేశాడు. యావరేజ్ 37గా ఉంది. 400 21 50s కూడా చేశాడు 90 మ్యాచెస్లో. అతను ఆ పీరియడ్లో ప్రతి 3 మ్యాచ్లకి ఒక 50+ స్కోర్ కొట్టేవాడు. అంత అద్భుతంగా ఆడేవాడు సూర్యకుమార్ యాదవ్. కానీ అతనికి ఫామ్ డిప్ అయింది. లాస్ట్ 9 మ్యాచ్లుగా ఒక్క 50+ స్కోరు కూడా లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ ఎంత ఫామ్ డిప్ చేసుకున్నాడు. అలాగే అతను 360 బ్యాటింగ్తో బౌలర్స్కి చుక్కలు చూపించేవాడు. అలాగే ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసేవాడు. అలాగే సూర్యకుమార్ ఏజ్ చూసుకున్నట్టయితే 35గా ఉంది. కానీ ఫామ్ డిప్ కావడంతో అతనికి ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ లాస్ట్ సిరీస్ కావచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఫామ్లోకి రాకపోతే ఈ 5 మ్యాచ్లే ఛాన్స్ ఉంది. లేకపోతే అతన్ని బీసీసీఐ పక్కన పెట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇస్తారేమని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.